ఈరోజు మనం అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చదువుతాం. సో ఫస్ట్ మనం అరేస్ గురించి చదువుదాం. దీనికోసం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రెఫరెన్స్ టైప్స్. అంటే దీని మీనింగ్ ఏమంటే ఇది డైరెక్ట్గా డేటా స్టోర్ చేయదు. ఇది ఒక మెమరీకి పాయింట్ చేస్తుంది. ఆ మెమరీ లోపల డేటా ఉంటుంది. సో ఫస్ట్ అరే గురించి చూద్దాం. అరే అరే ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఒక ఆర్డర్లో డేటా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అరే. ఎగ్జాంపుల్ చూద్దాం. అరేని ఎలా ఎలా క్రియేట్ చేయాలంటే లెట్ ఫ్రూట్స్, సపోజ్ ఫ్రూట్స్ తీసుకుందాం. ఇవన్నీ యాపిల్, బనానా, మ్యాంగో, గ్రేప్స్, పైనాపిల్. సో నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఇలా డిక్లేర్ చేస్తాం అరేని, కానీ పైథాన్ అండ్ జావాస్క్రిప్ట్లో ఇలా డిక్లేర్ చేస్తాం. ఓకేనా, మనము దాంట్లో ఉన్న సేమ్ నేను స్ట్రింగ్ ఇండెక్సింగ్ నేర్చుకున్నాను కదా, అలానే ఇక్కడ ఇండెక్సెస్ ఉంటాయి. ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. సో ఇప్పుడు నాకు 0th పొజిషన్ ఉన్నది కావాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ 0. సో ఒక నిమిషం, ఇక్కడ ఒక ఇండెక్స్ డాట్ HTML ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఫైల్ టెంప్లెట్ కోడ్ స్క్రిప్ట్ src equal to index.html. ఓకే, 26.js. ఓకే, లింక్ అయిపోయింది. గో లైవ్. ఎక్స్పెక్ట్ చేద్దాం. సో యాపిల్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకుందాం. ఓకే, సో ఇలా యాక్సెస్ చేస్తాము. ఇన్ జావాస్క్రిప్ట్ array can contain different type of data types. డేటా టైప్స్ ఉండాలనే రూల్ ఏం లేదు, డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అరే ఈక్వల్ టు 1 to 3.3, స్ట్రింగ్ నల్ కూడా పెట్టచ్చు, ఏం కాదు, అన్డిఫైన్డ్ ఏమన్నా పెట్టచ్చు. మనం మొత్తం అరేని ప్రింట్ చేస్తే మొత్తం అరేనే ప్రింట్ అయిపోతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అరే మొత్తం అరేనే ప్రింట్ అయిపోయింది. 6 ఎలిమెంట్స్ ఉన్నాయని స్టార్టింగ్ చూపిస్తుంది. లెంత్ ప్రాపర్టీ కూడా లోపలే ఉంది, అందుకని మనం డాట్ లెంత్ అని కొడితే అది లెంత్ చూపిస్తుంది. ఈ ప్రోటోటైప్ గురించి నేను చెప్తాను మీకు దీని గురించి. ఒక ఇప్పుడు నేను చెప్పినట్టు మనము అరే ఏం డేటా టైప్ తెలుసు డేటా టైప్ యూజ్ చేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ అరే చూద్దాం. ఆబ్జెక్ట్ అని చూపిస్తాయి, కానీ అరే ఆబ్జెక్ట్ కాదు కదా. సో చూపిస్తుంది. మనం ఒకవేళ ఒక డేటా టైప్ ఆబ్జెక్టా కాదా తెలుసుకోవడానికి, అరేనా కాదా తెలుసుకోవడానికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అరే
అరే డాట్ ఈస్ అరే చేద్దాం. 1 minute. ఈజ్ అరే యూజ్ చేద్దాం. ఈజ్ అరే ఆఫ్ అరే అని కొడదాం. మనకి ట్రూ ప్రింట్ అయింది. అలానే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ట్రై చేసి చూద్దాం. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇది ఫ్లవర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఓబీజీ. టైప్ ఆఫ్ ఓబీజీ మనకు ఆబ్జెక్ట్ అని చూపించింది. అదే మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అరే డాట్ ఈజ్ అరే ఆఫ్ ఓబీజీ. సో అవుట్పుట్ చూద్దాం. ఫాల్స్ వచ్చింది. సో ఆబ్జెక్ట్ అనేది అరే కాదు, ఇట్ ఈస్ నాట్ అన్ అరే. ఓకే, ఇక్కడ దాకా మనం అరే బేసిక్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం అరేలో కొత్త ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలో నేర్చుకున్నాం. ఓకే, హౌ టు యాడ్ ఆర్ రిమూవ్ న్యూ ఎలిమెంట్స్ అరే. సో అరే అరే అన్నది ఇలా ఉంటుంది, రైట్? సో మనం యాడ్ అన్నది 2 టైప్స్లో చేయొచ్చు, 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వన్ అట్ ది స్టార్టింగ్. సరే, లోపల బై డిఫాల్ట్ కొన్ని ఎలిమెంట్స్ పెడదాం. సో అట్ ది స్టార్టింగ్. సెకండ్ వన్ at the end. At the start, at the end. Add or delete, add or remove 2 ways to చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఫ్రంట్ అండ్ ఎండ్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సేమ్ లాస్ట్ టైం ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ ఈక్వల్ టు గ్రేప్స్, యాపిల్, బనానా. ఓకే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేయాలి. స్క్రిప్ట్ src ఈక్వల్ టు 27.js. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఏంటుంది? ఓకే, గ్రేప్స్, యాపిల్, బనానా. ఇప్పుడు మనం ఫ్రంట్ యాడ్ చేద్దాం. యాడింగ్ న్యూ ఎలిమెంట్ ఇన్ ద స్టార్టింగ్లో యాడ్ చేయడం. అన్షిఫ్ట్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఫ్రూట్ స్టార్ట్ అన్షిఫ్ట్ ఆఫ్. సపోజ్ ఏదైనా పైనాపిల్ అనుకున్నాం. ఓకే, సో యాడ్ అయిపోయింది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో అవుట్పుట్ చూద్దాం. చూడండి, పైనాపిల్ ఫస్ట్లో యాడ్ అయింది. అలానే ఇప్పుడు వచ్చి యాడింగ్ న్యూ ఎలిమెంట్ ఇన్ ద ఎండ్. సో దీనికి మనం ఫ్రూట్స్ డాట్ పుష్ యూస్ చేస్తాం. పుష్ వాటర్మెలన్. కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్ చూద్దాం. సో లాస్ట్ వాటర్మెలన్ యాడ్ అయిపోయింది. సో మనం ఒక ఇండెక్స్ ఒక వాల్యూని మార్చాలనుకుంటే మార్చచ్చు, ఏం చేయలేదు. ఫ్రూట్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు, ఒకవేళ నేను వేరే ఏదైనా ఫ్రూట్ పెట్టాలనుకుంటున్నానంటే పెట్టచ్చు. ఆరెంజ్ పెడదాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో చేంజ్ అయ్యింది, కానీ నేను స్ట్రింగ్లో మాత్రం చేంజ్ కాలేదు. దీని మీనింగ్ ఏమంటే అరేస్ ఆర్ ఇమ్యూటబుల్, అంటే చేంజ్ అవుతాయని. స్ట్రింగ్స్ ఆర్ మ్యూటబుల్. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వవు. ఇండెక్స్ పొజిషన్ని చేంజ్ చేసినా చేంజ్ అవ్వవు.
ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లెట్ నేమ్ ఈక్వల్ టు టీజర్. సపోజ్ నేను నేమ్ ఆఫ్ జీరోని టీలోకి మార్చేస్తున్నాను. ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ ఆఫ్ నేమ్ చేంజ్ ఏమవ్వదు. టీజర్ అనే ప్రింట్ ముందు అరేలో చేంజ్ అయింది, కానీ స్ట్రింగ్లో చేంజ్ కాదు. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అందుకే ఇక్కడ ఎర్రర్ కూడా చూపిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం యాడింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం రిమూవ్ గురించి నేర్చుకున్నాం. రిమూవింగ్ ఎలిమెంట్ అట్ ది స్టార్ట్. సో సేమ్ ఇక్కడ అన్షిఫ్ట్ యూజ్ చేస్తాం కదా, దీంట్లో షిఫ్ట్ యూజ్ చేయాలి. మనకి ఎలిమెంట్ వస్తుంది. లెట్ ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఫ్రూట్ స్టార్ట్ షిఫ్ట్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. రిమూవ్ అయిందో లేదో చూద్దాం ఫ్రూట్స్. సో ఆరెంజ్ రిమూవ్ అయిపోయింది. ముందు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆరెంజ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు. ఓకే, సేమ్ ఇలానే మనం లెట్ లాస్ట్ ఎలిమెంట్ పెడతాం. అట్ ది ఎండ్ let last element fruit dot pop యూస్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్. చూద్దాం డిలీట్ అయిందో లేదో. సో ఓకే, వాటర్ మిలన్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ అరే లేదు, ముందు 4 ఉన్నాయి, ఇప్పుడు 3 ఉంది. సో ఇలా యాడ్ డిలీట్ చేసుకోగలుగుతాము. సో ఇవే ఆపరేషన్స్, అంటే కొత్త ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి, డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రిమిటివ్ రెఫరెన్స్ టైప్ అని చెప్పాం కదా, ఇప్పుడు డిఫరెన్స్ తెలుసుకున్నాం ప్రిమిటివ్ డేటా టైప్కి రెఫరెన్స్ డేటా టైప్కి. ప్రిమిటివ్ డేటా టైప్ వర్సెస్ రెఫరెన్స్ డేటా టైప్. లెట్ నమ్ ఈక్వల్ టు 6 ఒక నెంబర్ తీసుకున్నాం. లెట్ num2 ఈక్వల్ టు num1 తీసుకున్నాం. సో ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ num1 ఈక్వల్ టు అని ప్రింట్ చేద్దాం. ఓకేనా, సేమ్ num2 వాల్యూ ఏమో ప్రింట్ చేద్దాం. చూద్దాం ఏమొస్తుందో. రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి, రైట్. లింక్ చేయలేదు, సారీ. స్క్రిప్ట్ ఓకే, num1 ఈక్వల్ టు 6, num2 ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను num2 చేంజ్ చేశాను, num2 ఈక్వల్ టు 8. సేమ్ మళ్ళీ ఇవే ప్రింట్ చేద్దాం. వద్దు, num1 చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 8 చేంజ్ అయ్యింది. అంటే ఇవి డిఫరెంట్ మెమరీ ఏరియాస్. num1 అన్నది ఒక మెమరీ ఏరియాలో స్టోర్ అయింది, num2 అన్నది ఒక వేరే మెమరీ ఏరియాలో స్టోర్ అయింది. num1ని మార్చినంత మాత్రాన num2 మారదు, ఎందుకంటే అవి 2 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో ఉన్నాయి. కానీ రెఫరెన్స్ టైప్లో ఇలా జరగదు. ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి కానీ అదే మనం రెఫరెన్స్ డేటా టైప్ చూద్దాం. సేమ్ లెట్ ఫ్రూట్స్ 1 తీసుకుందాం. యాపిల్, బనానా. ఓకే, మనం ఇంకొక ఫ్రూట్స్ 2 అనే అరేని క్రియేట్ చేసి దీనికి ఫ్రూట్స్ 1కి ఇనిషియలైజ్ చేద్దాం. ఫ్రూట్స్ 2కి ఫ్రూట్స్ 1ని ఇనిషియలైజ్ చేద్దాం. సో రెండు ప్రింట్ చేసి చూద్దాం. ఫ్రూట్స్ 1లో ఉన్న కంటెంట్ ఫ్రూట్స్ 2 ఓకే. సో చూద్దాం. సో ఓకే, ప్రస్తుతానికి రెండు సేమే చూపిస్తుంది. ఇప్పుడు మనం
లాస్ట్ టైం యాడ్ చేసిన మాదిరిగా ఫ్రూట్స్ 1 డాట్ పుష్ ఆఫ్ వాటర్ మిలన్. సేమ్ ఇదే ప్రింట్ చేసి చూద్దాం. జస్ట్ ఫ్రూట్స్ 1లోనే చేంజ్ అయిందా? లేకపోతే ఫ్రూట్ 2లో కూడా ఏమన్నా చేంజ్ అయిందా చూద్దాం. సో, ఇక్కడ చూడండి 2 చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే ఫ్రూట్ 1, ఫ్రూట్ 2 ఒకే మెమరీ ఏరియాకి పాయింట్ చేస్తున్నాయి. సో, ఎక్కడైనా ఒక్కటి చేంజ్ అయినా ఇంకా అన్ని పక్కలు కూడా చేంజ్ అయిపోతుంది. అందుకే. ఇంకో విషయం ఏమంటే మనం దీనికి లెట్ కీవర్డ్ యూజ్ చేయకుండా కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే పోను ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే మనం ఉన్న మెమరీ కంటే ఎక్కువ మెమరీ తీసుకుంటున్నామన్న మీనింగ్. అంటే ఎక్కడో డూప్లికేట్ అయ్యింది. అంటే మెమరీ ఎప్పుడు మారకూడదు. సేమ్ మెమరీనే వాడాలి. మెమరీ ఎఫిషియెంట్‌గా కూడా రాయాలి ఎప్పుడు. సో, రెఫరెన్స్ టైప్స్‌కి కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేద్దాం ఇంకోసారి నుంచి. సో, ఇది మొత్తం ఇది రెఫరెన్స్ టైప్స్ గురించి. సో, మీకు ఇంకో విషయం ఏమంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్టాక్. Reference data types are stored in heap area, but their address is stored in stack. సో, అందుకే ప్రతిసారి అది అంటే ఒక చోట చేంజ్ చేస్తే ఇంక అన్ని పక్కల కూడా మారిపోతుందది. సో, ఓకే. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ రెఫరెన్స్ డేటా టైప్. ఇప్పుడు మనం ఇది ఇలా అయితే ఎట్ట చెప్పండి? యాపిల్, బనానా ఒక పక్క మారిస్తే ఇంక అన్ని పక్కలు మారిపోతుంది. సపోజ్ మనం ఒక అరేని తీసుకొని దాని మీద ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈ డేటా ఏం అవ్వకూడదు. కానీ మనము వేరే అంటే కొత్త అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సేమ్ వాల్యూస్‌తో. దాని మీద ఆపరేషన్ చేయాలనుకునేటప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ లింక్ చేద్దాం. సో, ఓకే. హౌ టు డూప్లికేట్ ఆర్ క్లోన్ అన్ అరే. ఓకే. సేమ్ కాన్స్ట్ వాడాలి. ఇప్పుడు రెఫరెన్స్ డేటా టైప్స్ కోసం. ఓకే. సేమ్ ఫ్రూట్సే తీసుకుందాం. యాపిల్, గ్రేప్స్. ఓకే. డూప్లికేట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మనము మనం నార్మల్ ట్రెడిషనల్ వే యూజ్ చేద్దాం. నార్మల్ ట్రెడిషనల్ వే ఏముంది? మనం స్ట్రింగ్‌లో స్లైస్ మెథడ్ నేర్చుకున్నాం. సో, ఇక అరేలో కూడా స్లైస్ మెథడ్ ఉంటుంది. బై యూజింగ్ స్లైస్ మెథడ్. ఓకే. కాన్స్ట్ డూప్లికేట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ స్ప్లైస్ ఆఫ్ 0 to లాస్ట్ దాకా వెళ్తుంది. సో, ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈక్వల్ టు అంటే సేమ్ మెమరీకి పాయింట్ చేస్తా ఉంటే ట్రూ చూపిస్తుంది. డిఫరెంట్ మెమరీకి అయితే ఫాల్స్ చూపిస్తుంది. ఫాల్స్ చూపిస్తా ఉంది. అంటే 2 డిఫరెంట్ మెమరీ ఏరియాస్‌ని పాయింట్ చేస్తున్నాయి. ఇంకా ప్రూఫ్ కావాలి అంటే డూప్లికేట్ ఫ్రూట్స్ డాట్ పుష్ ఆఫ్ వాటర్ మిలన్ యాడ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డూప్లికేట్ ఫ్రూట్స్. ఒక నిమిషం నేను ఇక్కడ ఇది కంటెంట్ వస్తాను ఫ్రూట్స్. ఓకే. ఇది వచ్చి డూప్లికేట్ ఫ్రూట్స్. ఓకే. ఇప్పుడు చూద్దాం. సో, చూడండి. సారీ ఫ్రూట్స్ స్పెల్లింగ్ రాంగ్ రాసింది. హ్మ్.
కరెక్ట్‌గా రాసానా? ఇక్కడ ఏం ఎలిమెంట్ లేదని చూపిస్తుంది. ఎంప్టీ అరే. ఫుడ్ స్టార్ట్ స్లైస్ అని కొడుతుంది. ముందు ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. ఓకే. స్లైస్ ముందు సో యాపిల్ గ్రేప్స్ ఉంది, కానీ స్లైస్ యూస్ చేస్తా ఉంటే డేటాని పోగొట్టుకుంటున్నట్టుంది. ఒక్కసారి స్టార్ట్ సారీ స్ప్లైస్ వాడినాను. స్లైస్ యూస్ చేయాలి. స్లైస్ ఇప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుంది. నా ఇష్యూ. సో ఓకే, ఇది వన్ వే బై యూజింగ్ స్లైస్ మెథడ్. లేదంటే మనం ఫర్ లూప్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సో డూప్లికేట్ ఫ్రూట్స్ 2 ఒక ఎంటీ అరే తీసుకొని లెట్ i ఈక్వల్ టు 0 టు i లెస్ దాన్ ఫ్రూట్ స్టార్ట్ లెంత్ ఐటరేట్ చేసి దాంట్లోకి పుష్ చేసేది. పుష్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ i console.log of duplicate of fruits. సారీ 2 పెట్టాలి ఇక్కడ. చూద్దాం. సో ఓకే, కొత్త అరే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది ఫర్ లూప్ యూస్ చేసి, కానీ ఇది యూస్ చేయకండి. ఎందుకంటే ఇది ఇది పెద్ద పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇది బిల్ట్-ఇన్ మెథడ్స్ చాలా ఉన్నాయి జావాస్క్రిప్ట్లో, మనం అవి యూస్ చేసుకోవచ్చు. సో కొత్త ES6 ఫీచర్ ఒకటి వచ్చింది. దాని పేరు వచ్చి స్ప్రెడ్ ఆపరేటర్. సో దీని సింటాక్స్ చెప్తాను మీకు. సో 3 డాట్స్ యూస్ చేసి అరే నేమ్ అని టైప్ చేయాలి. అప్పుడు మనకు కొత్త అరే వస్తుంది. సో ఎలానో చూపిస్తాను. సేమ్ కాన్స్ట్ డూప్లికేట్ ఫ్రూట్స్ 3 అని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సేమ్ డాట్ ఫ్రూట్స్. ఓకేనా? డూప్లికేట్ అయిపోయింది అంతే. console.log duplicate fruits 3. సో ఓకే, కొత్త అరే జనరేట్ అయిపోయింది. సో ఇదే దిస్ ఈస్ రికమెండెడ్ టు యూస్. ఇదే ఇండస్ట్రీ స్టాండర్డ్ కూడా ఇదే యూస్ చేస్తారు అందరూ. సో ఓకే, ఇప్పుడు మనం ఒక టాస్క్ చేద్దాం. టాస్క్ ఏమంటే కాపీ 2 arrays into a new array. Suppose 2 arrays ఉన్నాయి. array 1 equal to 1 2 3 4, array 2 equal to 5 6 7 8. కొత్త అరేని క్రియేట్ చేసి సేమ్ మనం స్ప్రెడ్ ఆపరేటర్ 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. డాట్ array 1 డాట్ array 2 console.log of array 3. సో చూద్దాం. ఓకే, కొత్త అరే క్రియేట్ అయిపోయింది. 2 జాయిన్ చేసేసాం. సో నో ఇష్యూ, ఇది బాగా పనిచేసింది. ఏదైనా వాడచ్చు, లేదంటే ఇంకో వే ఉంది. ఇంకో వే చెప్తాను. const array 4 equal to array 1 dot slice 0 నుంచి చేసి కన్కాట్. దీన్ని మనం మళ్ళీ స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేయాలి. array 2 చూద్దాం. console.log array of 4. ఓకే, వర్క్ అయింది. అంటే ఇది కూడా యూస్ చేయొచ్చు మనం. సో ఇది ఇలానే, అంటే మొత్తం 3 వే అంటే 3 వేస్ ఉన్నాయి. బై యూజింగ్ స్లైస్ మెథడ్, బై యూజింగ్ ఫర్ లూప్, అండ్ బై యూజింగ్
స్ప్రెడ్ ఆపరేటర్. ఒకవేళ ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే 3 వేస్ కూడా చెప్పండి. డైరెక్ట్ స్ప్రెడ్ ఆపరేటర్కి వెళ్ళకండి. వాళ్ళు మీ అండర్స్టాండింగ్ ఎంత ఉందో టెస్ట్ చేయాలని చూస్తారు. సో ఓకే, మల్టిపుల్ అరేస్ని ఎలా మరి చేస్తారంటే సేమ్ స్ప్రెడ్ ఆపరేటర్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తాం అంతే. ఎన్ని అరేస్ ఉన్నాయో అన్ని అరేస్. ఓకే, ఇప్పుడు మనం ఆ అరే ఎలిమెంట్స్ని ఎలా ఇటరేట్ చేయాలో నేర్చుకున్నాం. స్క్రిప్ట్ src ఈక్వల్ టు 30.js. ఓకే చూద్దాం. సేమ్ ఫర్ లూప్లో ఎలా చేయాలో చూద్దాము. లెట్ కాన్స్టిట్యూట్ చేయాలి. కాన్స్ ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్, బనానా, వాటర్ మెలన్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. దీనికి లెంత్ అని ప్రాపర్టీ కూడా ఉంటుంది. మనం లెంత్ని కూడా యూస్ చేయొచ్చు. ఇంత 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 3 ప్రింట్ అయింది, నో ఇష్యూ. ఇప్పుడు మనం సేమ్ దీనికి లాస్ట్ ఎలిమెంట్ని కనుక్కోవడానికి ఫ్రూట్స్ డాట్ లెంత్ -1 ఇది యూస్ చేస్తే వాటర్ మెలన్ ప్రింట్ అవుతుంది. వాటర్ మెలన్ ప్రింట్ అయింది. ఓకే, నార్మల్ ట్రెడిషనల్ వే చెప్తాను. నార్మల్ ట్రెడిషనల్ వే ఏమంటే నార్మల్ ఫర్ లూప్ యూస్ చేసి ట్రెడిషనల్ సేమ్ ఫార్ లెట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఫ్రూట్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ i. సో ఇలా వెళ్తే మనం అన్ని ప్రింట్ అయిపోతాయి. యాపిల్, బనానా, వాటర్ మెలన్ అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో ఇది యూస్ చేయొచ్చు. లేదంటే ఇంకొక టెక్నిక్ ఉంది. మనం ఫర్ ఇన్ లూప్ యూస్ చేయొచ్చు. ఫర్ లెట్ ఫ్రూట్ ఆఫ్ ఫ్రూట్స్, సారీ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్. ఇప్పుడు చూద్దాం. సరే గైస్, ఫర్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ యూస్ చేయాలి. ఓకే, సో మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఫర్ ఆఫ్ వచ్చి వాల్యూని వెతుకుతుంది. ఫర్ ఇన్ వచ్చి ఇండెక్స్ని వెతుకుతుంది. సో మీరు లెట్ ఐ ఇన్ ఫ్రూట్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ i. సో ఇది కూడా అంతే, యాపిల్, బనానా, వాటర్ ప్రింట్ చేస్తుంది. సో ఫర్ ఇన్ లూప్ వచ్చి ఇండెక్స్ని వెతుకుతుంది. అదే ఫర్ ఆఫ్ లూప్ వచ్చి వాల్యూని వెతుకుతుంది. సో ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో మీకు అది చెప్తాను. సరే, మనం ఒక టాస్క్ చేద్దాం. క్రియేట్ ఏ న్యూ అరే విత్ ఎలిమెంట్స్ ఇన్ ఫ్రూట్స్ ఇన్ అప్పర్ కేస్. కాన్స్ట్ న్యూ అరే పెట్టుకున్నాం, ఎంటీ అరే. సేమ్ మనం లెట్ ఫ్రూట్ ఫర్ ఆఫ్ లూప్ యూస్ చేద్దాం, ఫ్రూట్స్. ఓకే, న్యూ అరే డాట్ పుష్ ఫ్రూట్ డాట్ అప్పర్ టు అప్పర్ కేస్. సో ప్రింట్ చేసి చూద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ న్యూ అరే. ఓకే, అన్ని అప్పర్ కేస్ కన్వర్ట్ అయిపోయి. మీ టాస్క్ ఏమంటే సేమ్, బట్ మేక్ ఎలిమెంట్స్ యాజ్ లోయర్ కేస్. ఇది మీ టాస్క్, ఏది చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఫర్ లూప్ లో చేసాం కదా, అలానే వైల్ లూప్ లో చేయడానికి ట్రై చేద్దాం. చేసుకుందాం. చెప్తాం. సేమ్ కాన్స్ ఫ్రూట్స్ అని తీసుకున్నాం. యాపిల్,
banana, watermelon, orange. ఓకే. సో, వైల్ లూప్ యూజ్ చేద్దాం ఒకసారి. వైల్ లూప్. వైల్ లూప్ చెప్పాను గదా! సేమ్, సేమ్ టర్మినాలజీనే యూజ్ చేస్తాం. లెట్ i ఒక వేరియబుల్ తీసుకున్నాం. 0కి ఇనిషియలైజ్ చేసి i ఎంతవరకు ఇంక్రిమెంట్ అవ్వాలంటే i లెస్ థాన్ ఫ్రూట్ స్టార్ట్ లెంత్ దాకా ఇంక్రిమెంట్ అవ్వాలి. ఫ్రూట్ స్టార్ట్ లెంత్ క్రియేట్ అయితే టర్మినేట్ అవ్వడం. ఓకే. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. console.log ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ i ఎవ్రీ టైమ్ i ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. ప్రింట్ చేశాను 3100. కొన్నిసార్లు పేజ్ రిఫ్రెష్ చేయాలి. అంటే నేను వైల్ లూప్ రాసాను కదా! అందుకని ఇన్ఫినిట్‌లోకెళ్ళిపోయింది. క్లోజ్ చేద్దాం అంతే. మళ్ళీ దీన్ని లైవ్ సర్వర్‌ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. సో, ఇన్స్పెక్ట్ చేద్దాం. సో, ఓకే. అవుట్‌పుట్ వచ్చింది. యాపిల్, బనానా, వాటర్‌మెలన్, ఆరెంజ్ సేమ్. ఇక్కడ మనం ఆఫ్ లూప్, ఇన్ లూప్ లాగా ఇక్కడ ఏమి ఉండవు. జస్ట్ ఇదొకటే ఉంటుంది. వైల్ లూప్ ఒకటే ఉంటుంది. సో, మీ టాస్క్ ఏమంటే సేమ్ మనం ఫర్ లూప్‌లో చేసాం కదా! అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా క్రియేట్ ఎ న్యూ అరే విత్ అప్పర్ కేస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అరే యూజింగ్ వైల్ లూప్. సో, సరే నేనే చేస్తాను ఒకసారి. కాన్స్ట్ ఫ్రూట్స్ 2 ఈక్వల్ టు empty. డేటా ఈక్వల్ టు 0 సేమ్ ఇలానే ఐటరేట్ అవుతాం. ఇంకొకసారి ఇనిషియలైజ్ చేయలేము. వేరే సేమ్ అయినే యూజ్ చేసుకున్నాం. ఇనిషియలైజ్ ఎందుకు? రీయూజ్ చేద్దాం వేరియబుల్స్. ఓకే. ఫ్రూట్స్ 2 డాట్ పుష్ ఫ్రూట్స్ ఆఫ్ i డాట్ టు అప్పర్ కేస్. సో, i ప్లస్ ప్లస్ console.log ఆఫ్ ఫ్రూట్స్ 2. సో, అవుట్‌పుట్ చూద్దాం. సో, మళ్ళీ సేమ్ ఇన్ఫినిట్ లూప్‌లోకి వెళ్ళిపోయింది. దీనికి క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకే. మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో ఉన్నాయండి. క్లోజ్ చేద్దాం. ఓకే. సో, ఓకే. మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. 32 డాట్ చేశాను. సో, అరే రీస్ట్రక్చరింగ్. సో, అరేలో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ లేదంటే లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఇలా కావాల్సిన అవసరం పడుతుంది కొన్ని సార్లు. అప్పుడు మనం వాటిని ఎలా తెచ్చుకోవాలి? సపోజ్ ఫ్రూట్సే తీసుకున్నాం. యాపిల్, బనానా, ఆరెంజ్, వాటర్‌మెలన్, దాని తర్వాత గ్రేప్స్. ఓకే. సపోజ్ నాకు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి ఇందులో ఆల్రెడీ యాపిల్, బనానా. సో, ఓకే. మనం ఏం చేయాలంటే లెట్ a, b ఈక్వల్ టు ఫ్రూట్స్. ఇట్లా పెట్టేసాము అంటే అది ఆటోమేటిక్‌గా ఫస్ట్ 2 ఎలిమెంట్స్ వచ్చి దీనికి ఇనిషియలైజ్ అయిపోతాయి. ఏకి, బికి. ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేసి చూద్దాం. console.log a, console.log of b. సో, ఓకే. యాపిల్, బనానా వచ్చాయి.
సపోజ్ దీన్ని అరే రీస్ట్రక్చరింగ్ అంటారు. సపోజ్ నాకు యాపిల్ కావాలి, ఆరెంజ్ కావాలి, బనానా వద్దు. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే సేమ్ టెక్నిక్ లెట్ సరే వేరే వేరియబుల్స్ తీసుకున్నాం, XYZ తీసుకున్నాం, ఎక్స్ కామా నాకు సెకండ్ వేరియబుల్ వద్దు కదా, సెకండ్ ప్లేస్ ఎంటీగా పెట్టేస్తాం, థర్డ్ ప్లేస్లో వై పెడతాం ఈక్వల్ టు ఫ్రూట్స్. సో ఇప్పుడు యాపిల్ వచ్చి ఎక్స్ స్టోర్ అవుతుంది, బనానా దేంట్లోనే స్టోర్ అవుతుంది, అది ఎంటీగా ఉంది ఇక్కడ. ఆరెంజ్ వచ్చి వై స్టోర్ అవుతుంది, ప్రింట్ చేస్తున్నాం. చూడండి యాపిల్, ఆరెంజ్. సో ఇది అరే రీస్ట్రక్చరింగ్ అంటే ఇటు కూడా రీస్ట్రక్చర్ మీరు ఎంటీగా పెట్టినా ఏం కాదు. ఒకవేళ సపోజ్ అన్ని ఎలిమెంట్స్ కావాలి మీకు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. కే కామా డాట్ 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 అంటే ఫస్ట్ ఎలిమెంట్ యాపిల్ వచ్చి కేలో స్టోర్ అవుతుంది, మిగిలినవన్నీ ఒక అరే ఫార్మాట్లో స్టోర్ అవడానికి స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఫ్రూట్స్ సేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ ఎలిమెంట్ కేలో స్టోర్ అయి ఉంటుంది, మిగిలినవన్నీ ఒక అరే ఫామ్లోగా ఈ అరే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సేమ్ యాపిల్, బనానా, ఆరెంజ్ తర్వాతవన్నీ ఒక కొత్త అరేలో స్టోర్ అయిపోయింది. సో ఇది అరేస్ గురించి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. 32 objects. index.html 33 objects. లింక్ చేద్దాం ఫస్ట్. SRC 33 objects. ఇందులో కూడా సేమ్ అలానే వెళ్దాం. సేమ్ అంటే అరేలో ఎలా వెళ్ళాము దీంట్లో కూడా అలానే వెళ్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? టు స్టోర్ data in the form of key value weights use object. సో ఇక్కడ వచ్చి నార్మల్గా అరే హ్యాజ్ 0 బేస్డ్ ఇండెక్సింగ్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ హ్యాజ్ స్ట్రింగ్ బేస్డ్ ఇండెక్సింగ్. అంటే ఇక్కడ నంబర్ ఫార్మాట్లో ఉంటుంది అరేలో, ఆబ్జెక్ట్లో ఎలా అయినా ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు కదా, స్ట్రింగ్స్ ఉంటాయి. అంటే ఇండెక్స్ వచ్చి స్ట్రింగ్ ఫార్మాట్గా ఉంటుంది. సపోజ్ నేను మీకు చూపిస్తాను. సపోజ్ నా గురించి చూద్దాం. కాన్స్ట్ పర్సన్, దీనికి కూడా కాన్స్ట్ క్యూ వేసేయండి, ఇది కూడా రెఫరెన్స్ డేటా టైపే. సో నేమ్ సార్ ఏజ్ 22. ఓకే ఇప్పుడు ఒక అరేని క్రియేట్ చేశాను, దీన్ని అరేని అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దీన్ని చూద్దాం ఒకసారి ప్రింట్ చేసి ఎలా చూపిస్తాను. సో ఓకే, ఈ ఫార్మాట్ మొత్తం ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలానే చూపిస్తుంది. సపోజ్ నాకు ఇందులో నేమ్ పారామీటర్ కావాలి అనుకుంటే పర్సన్ డాట్ నేమ్ యూస్ చేయొచ్చు. కీసర్ అని వచ్చింది. ఓకే, సేమ్ నాకు ఏజ్ ఇది కావాలి అంటే పర్సన్ డాట్ ఏజ్ చూద్దాం. ఓకే 22 చూపించింది. సపోజ్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఉంది అనుకున్నాం, ఏంటి కాలేజ్ నేమ్. సో కాలేజ్ నేమ్లో స్పేస్ ఉంది. ఓకే మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్. ఓకే, ఇక్కడ కాలేజ్ నేమ్లో స్పేస్ ఉంది. డాట్ ఆపరేటర్ స్పేస్ ఉన్నప్పుడు వర్క్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? అప్పుడు మనం బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేస్తాం. మీ వల్ల కుదిరితే బ్రాకెట్ నోటేషన్కే వెళ్ళండి, డాట్ నోటేషన్కి వెళ్ళకండి. ఎందుకంటే
ఇది కొన్ని చోట్ల ఇట్లా స్పేసెస్ ఉన్నప్పుడు వర్క్ అవ్వదు. కానీ బ్రాకెట్ నోటేషన్ వర్క్ అవుతుంది. చూపిస్తాను. కన్సోల్.లాగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ కాలేజ్ నేమ్. సో ప్రింట్ అయింది. అదే నేను కన్సోల్.లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ కాలేజ్ నేమ్ అని పెడితే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ త్రో చేస్తాడు. అన్కాంటాక్ట్స్ ఎర్రర్ మిస్సింగ్. సో ఇది యూస్ చేయకండి. సో ఓకే. సో మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. దాంట్లో ఉన్న వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని టైప్ చెక్ చేద్దాం. కన్సోల్.లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ పర్సన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సేమ్ ఈ మనం అరే డాట్ ఈజ్ అరే చెక్ చేస్తాం కదా, దీన్ని చెక్ చేద్దాం. అరే డాట్ ఈజ్ అరే ఆఫ్ పర్సన్ ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చింది ఎందుకంటే అది అరే కాదు, ఆబ్జెక్ట్ కాబట్టి. ఓకే. సో ఇలానే కాదు, మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పర్సన్ ఉంది కదా, సేమ్ ఇంకోటి పర్సన్ 2 అని క్రియేట్ చేస్తాం. ఏమన్నా పెట్టుకోవచ్చు. నేమ్ ప్రకాష్, ఏజ్ 22, ఏమన్నా పెట్టచ్చు. హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, ప్లేయింగ్ క్రికెట్, ఇట్లా ఏమన్నా పెట్టచ్చు. అంటే మనం కానీ ఈ కీ వాల్యూ ఎప్పుడు స్ట్రింగే ఉండాలి. వేరే ఒకవేళ నేను ఇక్కడ 1:2 అని పెట్టినా కూడా ఈ 1 వచ్చి స్ట్రింగే, ఇటు వచ్చి నెంబర్ డేటా టైప్. సో కీ ఎప్పుడు స్ట్రింగ్ ఫామ్ లోనే ఉంటుంది. వాల్యూ ఏమైనా ఉండొచ్చు. వాల్యూ ఇంకో కొత్త ఆబ్జెక్ట్ కూడా అయి ఉండొచ్చు. అడ్రస్ తీసుకుందాం. ఒక కొత్త ఆబ్జెక్ట్ కూడా అయి ఉండొచ్చు. రోల్ నంబర్ 27-1/7. దాని తర్వాత సిటీ మదంపల్లి. సో ఇలా కూడా ఉండొచ్చు. సేమ్ ఇప్పుడు నాకు అడ్రస్ లో డోర్ నెంబర్ కావాలంటే person1 డాట్ అడ్రస్ డాట్ డోర్ నెంబర్ అటు యూజ్ చేయొచ్చు. చూద్దాం. సో వర్క్ అయింది, డోర్ నెంబర్ వచ్చింది. అంటే డాట్ నోటేషన్ యూజ్ చేయండి. ప్రస్తుతానికి డాట్ నోటేషన్ యూజ్ చేయండి. ఒకవేళ స్పేస్ ఉంది అని తెలిసినప్పుడు బ్రాకెట్ నోటేషన్కి స్విచ్ అయిపోండి అంతే. ఓకే. ఇప్పుడు ఇక్కడ పర్సన్ అని ఉంది. ఇప్పుడు నేను ఫ్యూచర్లో నాకు కొత్త కీ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా యాడ్ చేయాలి? హౌ టు యాడ్ ఇంటూ an ఆబ్జెక్ట్. సేమ్ మనం person1 డాట్ జెండర్ తీసుకుంటాం. జెండర్ మేల్ ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మనం person1 జెండర్ ఈక్వల్ టు మేల్ ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం రాదు. రెండు సేమ్. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. person1. ఓకే, ప్రింట్ అయింది. జెండర్ యాడ్ అయిపోయింది అంతే. సో ఓకే. సో అంటే సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కీ వాల్యూ వచ్చి ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, నేను రెండు క్రియేట్ చేస్తా వేరియబుల్స్. ఈమెయిల్ లెట్ వాల్యూ ఈక్వల్ టు prakash.@gmail.com. ఇప్పుడు మనం ఈ ఈమెయిల్ వాల్యూలో ప్రకాష్ని స్టోర్ చేయాలి. మనం person1 డాట్ కీ అని కొడితే కీ వాల్యూ అంటే కీ వచ్చి కీ పేరుతోనే క్రియేట్ అయిపోతుంది. మనకు అవ్వదు. మనకి ఈమెయిల్ పేరుతో క్రియేట్ అవ్వాలి అంటే అప్పుడు బ్రాకెట్ నోటేషన్ యూస్ చేయొచ్చు. అంటే ఫస్ట్ కీ వేరియబుల్లో ఏం స్టోర్ అయిందో చూసి దాని తర్వాత దాన్ని కీ వాల్యూలా పెడుతుంది. ఈక్వల్ టు వాల్యూ. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, చూద్దాం. యాడ్ అయిపోయింది. ఈమెయిల్ యాడ్ అయిపోయింది. prakash@gmail.com. సో ఇది ఆబ్జెక్ట్ మనం నేర్చుకున్నాం. సో ఆబ్జెక్ట్ హ్యాస్ స్ట్రింగ్ బేస్డ్ ఇండెక్సింగ్. కీ వాల్యూ పేరు మాదిరిగా స్టోర్ చేసుకుంటుంది ఆబ్జెక్ట్.
మనం దాని కీ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతామంటే డాట్ నోటేషన్ అయినా యూస్ చేస్తాం, లేదంటే బ్రాకెట్ నోటేషన్ అయినా యూస్ చేస్తాం. దాని తర్వాత మనం అది అది టైప్ ఆఫ్ పర్సన్ అని కూడా టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ కొడితే ఆబ్జెక్ట్ వస్తుంది. అరే డాట్ ఈజరీ కొడితే ఫాల్స్ వస్తుంది. కొత్త కొత్త కీ వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తాం, డాట్ ఆపరేటర్ యూస్ చేస్తాం. వేరియబుల్తో నేమ్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు బ్రాకెట్ నోటేషన్ యూస్ చేస్తాం. అంతే. ఇప్పుడు మనం లాస్ట్ టైం మనము అరేని ఐటరేట్ అయినాం కదా, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఎలా ఐటరేట్ అవ్వాలో చూద్దాం. స్క్రిప్ట్ చూద్దాం. ఒక సేమ్ ఈ ఆబ్జెక్ట్ తీసుకుందాం, 33 ఇదే తీసుకుందాం. పర్సన్. ఓకే. సో ఐటరేట్ అవ్వాలని చెప్పాను కదా, మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు నేను ఫారిన్ లూప్ గురించి చెప్పాను. ఫారిన్ లూప్ ఏం చేస్తుంది, ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇండెక్స్ అంటే ఏంది, కీ వాల్యూ వస్తుంది. సో మనం ఫారిన్ లూప్ యూస్ చేస్తాం. ఓకేనా, ట్రై చేసేద్దాం. లెట్ ఆఫ్ కీ ఇన్ పర్సన్. సో మనం ప్రింట్ చేసేటప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కీ, ఏ కీకి ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. పర్సన్ ఆఫ్ కీ ఇటైనా యూస్ చేయొచ్చు, లేదు ఇలానే యూస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కీ వచ్చి వేరియబుల్లో ఉన్న కంటెంట్ కావాలి మనకి, పర్సన్ డాట్ కీ కాదు. ఈ అంటే వేరియబుల్లో అంటే ఒకసారి కీ నేమ్ అవుతుంది, మళ్ళీ ఏజ్ అవుతుంది, మళ్ళీ హాబీస్ అవుతుంది, మళ్ళీ అడ్రస్ అవుతుంది. అంటే ప్రతిసారి కీ వాల్యూ మారుతూ ఉంది. మనం పర్సన్ డాట్ కీ అని కూడా అది డాట్ కీని వెతకడానికి ట్రై చేస్తుంది. అక్కడ కీ లేదు కాబట్టి నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది మనకి. సో అట్ట కూడా ట్రై చేసి చూద్దాము. ఫస్ట్ ఇట్లా ట్రై చేసి చూద్దాం. డాట్ కీ. సో రిఫ్రెష్ చేద్దాం. సో సారీ గైస్, నల్ కాదు, అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, మనకు ఇది వద్దు, మనం కీ యూస్ చేద్దాం, బ్రాకెట్ నోటేషన్ యూస్ చేద్దాం. సో నేమ్ ప్రకాష్, ఏజ్ 22, హాబీస్ అరే వచ్చేసింది, అడ్రస్ ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది. సో ఇట్లా ఇటరేట్ చేస్తాం ఫారిన్ లూప్ యూస్ చేసి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ఇక్కడ టెంప్లెట్ స్ట్రింగ్ కూడా యూస్ చేయొచ్చు. నేను పైన నార్మల్గా యూస్ చేశాను, టెంప్లెట్ స్ట్రింగ్ కూడా యూస్ చేయండి. పర్సన్ బ్యాక్టిక్స్ యూస్ చేయాలి. పర్సన్ ఆఫ్ కీ. సో ఇది బాగుంటుంది. ఏది వేరియబుల్ ఏది స్ట్రింగో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం. సో సేమ్ మళ్ళీ ప్రింట్ అయిపోయినాయి, నేమ్, ఏజ్, హాబీస్, అడ్రస్. సపోజ్ మనకి ఒక ఆబ్జెక్ట్లో ఏమేమి కీస్ ఉన్నాయో ఒక అరే ఫార్మాట్లో రావాలి అంటే అప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంది, పర్సన్ అని కొడితే వస్తుంది, ఒక అరే వస్తుంది. సో హాబీస్, అడ్రస్. ఇప్పుడు మనం ఆఫ్ లూప్ యూస్ చేయొచ్చు, ఫర్ ఆఫ్ లూప్ యూస్ చేయొచ్చు, ఫర్ లెట్ ఆఫ్ కీ ఆఫ్ పర్సన్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సేమ్ ఇదే యూస్ చేద్దాం. మనం పర్సన్ యూస్ చేయకూడదు, మనం ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్ యూస్ చేయాలి. సో నేమ్, ఏజ్, హాబీస్, అడ్రస్ వచ్చేసింది. అంటే ఇది ఒక అరేని జనరేట్ చేసింది. మనం ఆ అరేలో ఉన్న వాల్యూస్ని ఈ కీ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఆ కీసే మళ్ళీ వస్తాయి.
సో ఇండెక్సింగ్ గురించి ఏమి ఇష్యూ లేదు. సో నేను చెప్పాను కదా మీకు కీ వాల్యూ ఎప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటుంది అని. టెస్ట్ చేసి చూద్దాం మనం ఇక్కడే టెస్ట్ చేద్దాం. console.log టైప్ ఆఫ్ కీ. సో చూద్దాం. చూడండి ప్రతిసారి స్ట్రింగ్ వచ్చింది. స్ట్రింగ్ 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 స్ట్రింగ్. సో కీ ఎప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటుంది, వేరే డేటా టైప్ ఉండదు. వాల్యూ ఏ డేటా టైప్లో అయినా ఉండొచ్చు. ఓకే మిస్. ఇప్పుడు మనం సేమ్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ గురించి చూద్దాం. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కాదు, కంప్యూటర్ ప్రాపర్టీస్ చూద్దాం. 434 డాట్ చేసి .js కంప్యూటర్ ప్రాపర్టీస్. మనం 2 కీస్ని క్రియేట్ చేద్దాం. 2 కీస్ 2 వాల్యూస్ని క్రియేట్ చేద్దాం. key1 key2 value 1 value 2. సో నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సారీ, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో నేను ఈ రెండింటిని పెట్టాలనుకుంటున్నాను. key1ని key2ని దానికి తగ్గట్టు value 1ని value 2ని. అది ఎలా పెడతామంటే చూపిస్తాను. కాన్స్ట్ obj ఈక్వల్ టు ఎంప్టీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ బ్రాకెట్ నోటేషన్ వచ్చేసి key1 కాబట్టి key2 value 2 చోట క్రియేట్ చేస్తాం. ప్రింట్ చేసి చూద్దాం. console.log of obj. రిఫ్రెష్ ఓకే. ఇది ఒక అరే ఫార్మాట్లో స్టోర్ అయిపోయింది. మనం ఇక్కడ ఇది పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నార్మల్గా వస్తుంది. ఓకే, key1 value 1 key2 value 2. సో ఇదే కంప్యూటర్ ప్రాపర్టీస్ అంటే ఒక పర్టికులర్ వేరియబుల్ని మీరు కీ చేయాలనుకుంటున్నారు, ఇంకో పర్టికులర్ వేరియబుల్ని మీరు వాల్యూ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఇది యూజ్ చేస్తాం. కంప్యూటెడ్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మనం 36 స్టార్ట్ చేసిన పొందాలి. సో సేమ్ మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, హౌ టు డూప్లికేట్ అండ్ అరే. ఇప్పుడు మనం సేమ్ అలానే హౌ టు డూప్లికేట్ అనే ఆబ్జెక్ట్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. డూప్లికేట్ అది ఫస్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ గురించి చూద్దాం. స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ ఆబ్జెక్ట్. సపోజ్ టూ అరేస్ ఉన్నాయి అనుకున్నాం. కాదు, 2 అరేస్ కాదు, స్ప్రెడ్ ఆపరేటర్ డూప్లికేట్ అండ్ అరే, డూప్లికేట్ అండ్ ఆబ్జెక్ట్. సేమ్ కాన్స్ట్ obj1 ఈక్వల్ టు సేమ్ ఇట్టే రాస్తాం. key1 value 1 key2 value 2 key3 value 3. సో ఇంకో ఆబ్జెక్ట్ ఉందనుకున్నాము obj2. key1 key3 key4 value 4. సారీ గైస్, స్ట్రింగ్ లో పెట్టాలి, ఎంటైర్ వస్తుంది. key5 value 5 key6 value 6. ఓకే,
ఇప్పుడు మనం కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సేమ్ అక్కడ మనం డాట్ 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 యూస్ చేసాం కదా, ట్రిపుల్ డాట్స్. ఇక్కడ కూడా అంతే, ట్రిపుల్ డాట్ 2. సో ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ v3. 36 ఏం చేసాము, ఏం చేయలేదు. పేజ్ని రిఫ్రెష్ చేయాలి. సో ఓకే, కొత్త అరే క్రియేట్ అయిపోయింది. సో మనం ఇలా డూప్లికేట్ చేస్తాం స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసి. సో ఓకే, మనం లాస్ట్ టైం వచ్చి ఇది నేర్చుకున్నాం, అరే డిస్ట్రక్చరింగ్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ నేర్చుకున్నాం. సపోజ్ మనం మంది ఎత్తుకున్నాం, పర్సన్ నేమ్ ఫిగర్ ఏజ్ 22, హాబీస్ ప్లేయింగ్ వీడియో గేమ్స్, ఇంకా వాచింగ్ యూట్యూబ్. సో ఓకే, సో ఇప్పుడు నాకు నేమ్ ఏజ్ కావాలి, ఎలా తెచ్చుకోగలుగుతామో చూద్దాం. నార్మల్గా మనం ఇలా కూడా తెచ్చుకోవచ్చు, లెట్ నేమ్ ఈక్వల్ టు పర్సన్ డాట్ నేమ్ అని. కానీ ఇది గుడ్ వే కాదు, మనకి దొడ్డు. మనం ఏం చేద్దామంటే లెట్ సేమ్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేస్తాం, నేమ్ కమా ఏజ్ ఈక్వల్ టు పర్సన్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ కమా ఏజ్. సో ప్రింట్ చేసి చూద్దాం. మళ్ళీ పేజ్ని రిఫ్రెష్ చేయాలి. సో ఓకే, కీసర్ 22 ప్రింట్ అయిపోయింది. సపోజ్ నాకు హాబీస్ మీద ఇంట్రెస్ట్ అని రావాలనుకున్నాం అంటే, ఇక్కడ సేమ్ వేరియబుల్ నేమ్ కాకుండా వేరే వేరియబుల్ పెట్టాలి అనుకుంటున్నాం అంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ సరే నాకు నేమ్ హాబీస్ కావాలి. సరే, ఫస్ట్ నేమ్ కోలన్ యూస్ చేసి నేమ్ పెట్టాలి. అంటే నేమ్ వేరియబుల్ వచ్చి దీనికి పాయింట్ చేస్తుంది. సో దీన్ని కమెంట్ చేస్తాను, ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. మళ్ళీ నాకు హాబీస్ వచ్చి ఇంట్రెస్ట్ పేరుతో రావాలి, ఇంట్రెస్ట్ పర్సన్. సో ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ పెట్టండి, సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్. సో నాకు తెలిసి ఇదేం అవసరం లేదు, ఇలానే పెట్టచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇప్పుడు ఫస్ట్ నేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేమ్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో సారీ, మనం ఫస్ట్ నేమ్ని లాస్ట్లో ఇవ్వాలి, ముందర కాదు. ఫస్ట్ వచ్చి ఉన్న వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత లాస్ట్ వేరియబుల్ ఇవ్వాలి, దాని తర్వాత మన వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. చూద్దాం. ఓకే, ప్రింట్ అయింది. సో ఇది ఒకవేళ మనం కస్టమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవాలంటే, అంటే కస్టమ్ అంటే డిఫరెంట్ వేరియబుల్ నేమ్, కీ ఉన్నదే పెడితే ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. లేదు మనకు వేరే వేరియబుల్ కావాలి అంటే అప్పుడు కోలన్ ఆపరేటర్ యూస్ చేసి వేరే వేరియబుల్ నేమ్ ఇస్తాం. సో ఇది అర్థమైంది అనుకుంటాను. సేమ్ మనకి నేమ్ వచ్చి నేమ్ వచ్చి దాని తర్వాత రెస్ట్ ఆబ్జెక్ట్ మొత్తం ఒకే
వేరియబుల్ స్టోర్ అవ్వాలంటే అప్పుడు మనం ఇలా యూజ్ చేయొచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ టెస్ట్ ఆబ్జెక్ట్. చూద్దాం. అరే ప్రింట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఆఫ్ అరేస్ చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. search equal to 38.js for 38.js const users equal to object of arrays inside object. Sorry, objects inside arrays, inside array. ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. అమెజాన్ ప్రొడక్ట్స్ చూసింటారు కదా, సేమ్ అలానే. ఎలా అంటే సపోజ్ ఇలా ఉంచుకున్నాం, కాన్స్ట్ ప్రోడక్ట్స్ ఈక్వల్ టు ఒక ఐడి ఉంటుంది, దాని తర్వాత ప్రోడక్ట్ నేమ్ ఇయర్ ఫోన్స్ పెడదాం, ప్రైస్ 2500 పెడదాం, వద్దు చాలా ఎక్కువ 300 పెడదాం చాలు. ఐడి టు ప్రోడక్ట్ నేమ్ మొబైల్ ఫోన్, ప్రైస్ 12,000 పెడదాం. ఐడి 3 ప్రోడక్ట్ నేమ్ ల్యాప్టాప్, ప్రైస్ 50,000. ఓకే, ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం వీటిని ఎలా ఇటరేట్ అవ్వగలుగుతామో చూద్దాం. ఫార్ ప్రోడక్ట్ లెట్ ప్రోడక్ట్ ఆఫ్ యూస్ చేస్తాం. అంటే మనకి దీంట్లో ఇది అరే కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూ కావాలి, ఇండెక్స్ కాదు. ప్రోడక్ట్స్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రోడక్ట్. చూద్దాం, ప్రింట్ అయిపోయింది మొత్తం అరే. ఇప్పుడు మొత్తం ఆబ్జెక్ట్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం జస్ట్ నేమ్స్ కావాలి మనకి, జస్ట్ నేమ్స్. సో ఇది ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఫార్ సేమ్ లెట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్. మనం ఏం చేద్దామంటే లెట్ నేమ్ ఈక్వల్ టు ప్రోడక్ట్. ఏం చేసాం, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేసాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ ప్రింట్ చూద్దాం నేమ్స్ వస్తాయో రావు. సో 3 అన్డిఫైన్డ్ వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ నేమ్ అన్న వేరియబుల్ లేదు. మనం దీన్ని ప్రోడక్ట్ నేమ్కి ఇన్స్టైజ్ చేయాలి, అప్పుడు వర్క్ అవుతుంది. సో వర్క్ అయింది, ఇయర్ ఫోన్స్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్. సో అదనే కాదు, మనం ప్రైస్ని కూడా చూపించవచ్చు. ప్రైస్ని అలానే పెడదాం, వేరియబుల్ మ్యాచింగ్ బాగుంది. ప్రైస్ ఓకే, ప్రింట్ అయిపోయింది. 300, 12,000, 50,000. సో అంతే ఆబ్జెక్ట్స్ గురించి. ఈరోజు మనం అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం. రేపు ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. హలో బ్రో. హలో బ్రో.